చదవండి. ఊరికి పోవు త్రోవ ఎరగని వారే బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆవేశపడతారు. దేవునికి స్తోత్రం. ఊరికి పోవ త్రోవ ఎరగని వారైతే బుద్ధిహీనులు ఏమైపోతారు? తన ప్రయాస చేత ప్రయాసపడతారు, వ్యసన పడతారు. కాబట్టి అలసి తొలసిన సమస్య చెల్లారా నా యొద్దకు రండి. ఎప్పుడు దేని ఊరికి పోవు త్రోవ ఎరగని వారైపోతే అలసిపోతారు, సొలసిపోతారు, వ్యాధులు చెందుతారు, దిగులు చెందుతారు, భీతి చెందుతారు. మీరు పాపంలో కొట్టుమిట్టుకులు ఆడిపోతున్న వారిని దేవుడు రక్షించడానికి, నశించిన దాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు ఈ యొక్క లోకంలోకి వచ్చాడు. ఏది నశించిపోతుందంటే దేవుని సొత్తైన ప్రజలు నశించిపోతున్నారు. రాజులుగా ఉండాల్సిన వారు బానిసలుగా ఉన్నారు. దేవుడు పరిశుద్ధ జనంగా ఉన్నవారు పాపిష్టి జనంగా దేవుడి ఆ యొక్క అపవాది కుతంత్రములోను, ఆ యొక్క అపవాది యొక్క మాయలోను, అపవాది యొక్క స్నేహంలోను పడిపోయి కృంగి కృషించిపోతున్న వారిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేనికి అనుగ్రహించాడు? నిత్య జీవానికి వారసులుగా చేయడానికి దేవుడు అనుగ్రహించాడు. ఆయన సెలవిస్తున్న మాట ఊరికి పోత్రవా చూపిస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు యోహాను సువార్త 14:6 నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమును అని చెప్తున్నాడు. ఆయన మాట ఇంకో మాట సెలవుతున్నాడు. ప్రసంగి గ్రంథము 12:7 చదువు. మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోవును, దయచేసి దేవుని యొద్దకు మరలా చేరును. మరి దేవుని యొద్దకు చేరాల్సిన ఆత్మ ఎక్కడికి ఈ నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతుంది? ఈ నిత్య నరకాగ్ని ఎవరి గురించి సిద్ధపాటు చేయబడింది? ఈ మనుషుల గురించి సిద్ధపాటు చేయబడింది కాదు కదా. ఇది ఊరు యొక్క ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది, దేవుని దగ్గరికి చేరాలి. మరి ఈ మధ్యలో ఈ నిత్య నరకాగ్ని ఎక్కడి నుండి వచ్చిందన్న ప్రశ్న మనకు రావాలిగా. వచ్చిందా? రాలేదా? అయితే మనము మనుషులు భూమి మీద సృజించబడక మునుపు, మనుషులు దేవుని పోలికగా సృజించబడక మునుపు, సృష్టించబడక మునుపు దేవుని యొక్క రాజ్యములో లూసిఫర్ అనే ఒక దూత దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అవి వ్యతిరేకంగా దేవుని యొక్క సభా పర్వతం మీద కూర్చున్న దేవుని కన్నా హెచ్చించాలని. అంటే తల్లిదండ్రులు ఉన్నారు, బిడ్డలకి పరిచర్య చేస్తున్నారు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? బిడ్డలకి పరిచర్య చేస్తున్నారు. తల్లిదండ్రులు పరిచర్య చేస్తున్నారు, వీళ్ళు పరిచర్య చేయించుకుంటున్నారు బిడ్డలు. మరి పరిచర్య చేస్తున్న వారు గొప్పవారా, పరిచర్య చేయించుకున్న వారు గొప్పవారా? చెప్పండి. మరి